నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. పోసాని కృష్ణమురళి, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వైఎస్ఆర్సీపీలో ఆయన నోటికి పని చెప్పని రోజంటూ లేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకమైనటువంటి దూషణలకు ఆయన దిగారో మనందరికీ తెలుసు. తాజాగా ఆయన అరెస్ట్ ఒక తీవ్రమైనటువంటి కలవరాన్ని రేపిందనే చెప్పాలి వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా నడుచుకోవాలి, ఏ తరహాలో ముందుకు వెళ్ళాలి, భావితరానికి మనం ఏం సందేశం ఇచ్చాం అనేది ఒక రాజకీయ నాయకుడు అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అవన్నీ మరిచి టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ చంద్రబాబు నాయుడు, టార్గెట్ లోకేష్, ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన అరెస్ట్ జరిగింది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అరెస్ట్ సందర్భంగా. మనం విజువల్స్లో చూస్తున్నాం. రాయదుర్గంలో ఆయన నివాసానికి వెళ్ళినటువంటి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి అక్కడ వెళ్ళినటువంటి సందర్భం. అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. భార్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడ జరిగినటువంటి తంతు నాటకీయమైనటువంటి పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. రాయచోటి టు రాయదుర్గం, రాయచోటి పోలీసులు అక్కడ ఆయనపై నమోదైనటువంటి కేసులు తాలూకు అదుపులో తీసుకోవడానికి వచ్చారు. వచ్చినటువంటి క్రమంలో మధ్యాహ్నం నుంచి ఆయన్ని ఎలా అయినా అదుపులో తీసుకోవాలనుకున్నారు. కానీ పోసాని మాత్రం ఎక్కడ దొరకలా. అంటే ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్ళటం. సో మొత్తానికైతే ఆయన నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ చాలాసేపు తిరిగారు. అక్కడ వాచ్మెన్ ముందుగానే పోసాని కృష్ణమురళికి సమాచారం ఇచ్చారట, మీకోసం ఎవరో వచ్చారని. ఒక పక్కన భయమే ఉంది. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే గతంలో మనం ఏం మాట్లాడాం, మనం ఏ రకంగా వ్యవహరించాం అనేది ప్రతి ఒక్కరూ ముందుగా అలా మాట్లాడినటువంటి కొంతమంది నాయకులు భయంతో టెన్షన్తో ఉన్నారట. అదే కోవలోకి చెందినవారు పోసాని కృష్ణమురళి. ఇట్లాంటి క్రమంలో ఆ వాచ్మెన్తో మాట్లాడటం, ఇంపార్టెంట్ పని నిమిత్తం మేము వచ్చాం పలానా చోట నుంచి పోసాని గారితో మాట్లాడాలంటే ఆయనే పోసాని కృష్ణమురళి నివాసానికి తీసుకెళ్ళటం వాచ్మెన్. తర్వాత వెంటనే ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మేము రాయచోటి నుంచి వచ్చాం పోలీసులు, ఎస్ఐని నేనని చెప్పి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఎస్ఐ వారితో మాట్లాడుతుండగానే, రాజా నేను అలాంటి కాదు, నేను ఎలాంటి కాదు, నేను ఇప్పుడు ఆ పార్టీలో లేను, నా ఆరోగ్యం బాగోలేదు, దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, అప్పట్లో ఏదో అలా జరిగిపోయింది, మా నాయకులు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడా అని చెప్పి చాలాసేపు వాగ్వాదం. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పోసానికి తెలియలే. మొత్తానికి అయితే నోటీస్ ఇచ్చారు, అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు అతనిపై పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసులు దాదాపుగా 16 పోలీస్ స్టేషన్లో ఈయనపై కేసులు నమోదైనవి. ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ బాధ్యతలు అప్పగించింది. ఇక అప్పటి నుంచి మరీ రెచ్చిపోయారు. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కొంతమందిని సెలెక్టివ్ క్యాండిడేట్స్ని వైఎస్ఆర్సీపీ హైకమాండ్ నియమించింది. ఒక పక్కన సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోవటం, సజ్జల భార్గవరెడ్డి అండ్ కో, అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగానే వ్యవహారం నడిపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, 3 వివాహాల అంశానికి సంబంధించి పెయిడ్ ఆర్టిస్ట్ అని, దేనికి పనికిరాడు పవన్ కళ్యాణ్ అని. తనకైతే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ దారుణంగా వాటమి చెందటం, కూటమి అధికారంలోకి రావటం, తర్వాత ఒక్కొక్కరిగా భయపడుతున్నారు. పోసాని కృష్ణమురళి కూడా తాజాగా కొద్ది రోజుల క్రితం నేను ఏ పార్టీలో లేను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి ఒక ప్రకటన చేశారు. అయినా సరే చట్టం మాత్రం అతను వదల. ఏ స్థాయిలో మాట్లాడారనేది మనకు తెలుసు. పౌరుష పదజాలం, అసభ్యకరమైనటువంటి పదజాలం, అనుచిత వ్యాఖ్యలు, ఫ్యామిలీ మెంబర్స్ని, లేడీస్ని ఇష్టం వచ్చినట్లు తిట్టడం. ఇక ఆయన నోటికి ఏది వస్తే అది మధ్య మధ్యలో రాజా, ఇక ఆయన ప్రత్యేకంగా చెప్పక్కర్ల పోసాని కృష్ణమురళి గురించి. ఇటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వ్యవహరిస్తే ఇదిగో ప్రతిఫలం ఈ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్కరి విషయంలో తేట తెల్లమవుతుంది. తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్, పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ ఎవరు? ఎందుకంటే అందరూ కూడా దాదాపుగా అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వారే, ముఖ్యంగా తమ నోటికి పదును పెట్టిన వారే. తిట్లు, బూతులు, అసభ్యకరమైనటువంటి పదజాలం చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అది చెప్పాలంటే. అంటే ఒక నాయకుడు మాట్లాడే తీరు ఈ విధంగా ఉంటుందా అనేది. అంటే కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్గా చేసుకొని మాట్లాడటమే. మరి దాని ద్వారా
వైఎస్ఆర్సీపీ సాధించింది ఏంటో తెలియదు కానీ చాలా దారుణమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, వ్యవహారంతో ముందుకు వెళ్ళారు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది జరిగింది. అక్కడ ఆయన నైట్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో మన విజువల్స్లో చూస్తున్నాం, నైట్ డ్రెస్లో ఉన్నారు. ఆయన డ్రెస్ మార్చుకుని వస్తానని కూడా ఇంకా అంత అవకాశం కూడా ఇవ్వాల. మీరు రండి. తర్వాత వాగ్వాదం, దాదాపుగా 16 నిమిషాల వాగ్వాదం అండి ఎస్ఐతో. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం రకరకాలుగా. అంటే తప్పు చేసిన వ్యక్తి ఎక్కడికే తప్పించుకోలేడు అనడానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఆ మధ్య ఏ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొన్నాయో చూశారు, మనం చూసాం. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణ ఈ బ్యాచ్ అంతా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి. అంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఏది చేసినా చెల్లుతుంది, ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఏ విధంగా అయినా వ్యవహరించవచ్చు అని వైఎస్ఆర్సీపీ ఒక కృత నిశ్చయంతోనే ముందుకు వెళ్ళింది. కొంతమంది నాయకులు బాగానే ఉన్నారు, కానీ కొంతమందిని ఉసిగొల్పారు ఇటువంటి కార్యక్రమాలకి. సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి రోజా కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది ఆ జాబితా. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, అలాగే కూటమిలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలపై మాట్లాడినటువంటి తీరు. మొత్తానికైతే చాలా అనూహ్య పరిణామాల నేపథ్యంలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది జరిగింది. రానున్న కాలంలో ఇంకెవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారట వైసీపీ నాయకులు. ఎందుకనంటే రేపొద్దున మన పరిస్థితి కూడా ఇంతే అనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరి ఎక్కడ జంప్ కూడా అయిపోతారు త్వరలోనే అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎవరు అతని పేరు అసలు ఊహించలా అరెస్ట్ అవుతారు అని. ఎందుకనంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. అందరూ కూడా పర్లే పోసాని కృష్ణమురళి మాత్రం ఆయన జోలికి పోలీసులు వెళ్ళరు అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా షాక్ తగిలింది. పోసాని కృష్ణమురళికే కాదు, ఆ అరెస్టుతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురయ్యారనే చెప్పాలి. రాబోయే కాలంలో ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ బయటపడతాయి, కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.